మనం డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక, ఈ ఫార్ములా బట్టి ఒక్కసారి మనం ఈ 9 గదుల బాక్స్‌లో గనక వేసి చూసినట్లయితే, మనకు ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం ఒక డేట్ ఆఫ్ బర్త్‌ని గనక తీసుకున్నట్లయితే 16/3/1978 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. 1 ఇక్కడ 1 వేసుకున్నట్లయితే 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 6, 6 అంటే డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన కలుగుతుంది. అదేవిధంగా 3, 3ని గనుక చూసుకున్నట్టయితే రిలేషన్‌షిప్. వీరందరితో రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 1 ఆల్రెడీ ఒకటొచ్చేసి 9, 9 గనుక చూసుకుంటే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. 7, 7 అంటే శత్రువులు, నరదృష్టి. వీరికి శత్రువులు తక్కువగా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా 8, 8 గనుక చూసుకుంటే చదువు. చదువు విషయంలో వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు ఫిల్ అయినయి మనం చూసాము. ఫిల్ గాని చూసుకున్నట్లయితే ఈ బాక్స్‌లో 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 4, ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 5, 5 అంటే వ్యాపారం. వ్యాపారంలో నష్టాలు, అనేక సమస్యలున్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఈ బాక్స్‌లో గనక వేసి చూసినట్లయితే మీకు ఏది పాజిటివ్‌గా ఉన్నాయి, ఏది నెగెటివ్‌గా ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి. మీకు గనుక ఏమైనా సమస్యలున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచి మీకు మంచి కరెక్షన్ ఇస్తాను.